వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి నీలు. మీరందరూ ఎట్లుండారు? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి నేను కిచెన్ క్లీనింగ్ ఎట్లా చేశాను అని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమంటే ఈ వీడియో షేర్ చేసేదాని నుంచి ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను. ఏం తెలుసా, నాకు డెలివరీ టైమ్ అంటే 9th మంత్లో ఉన్నప్పుడు ఇంకా డెలివరీ టైం వచ్చింది కదా అని నేను ఒక 3-4 రోజుల్లో నీట్గా ఇంట్లో సరుకులన్నీ ఉంటాయి కదా అవన్నీ బయటికి తీసేసేసి కిచెన్లో ఏమేమైతే సామాన్లు ఉంటాయో ప్రతి ఒక్క సామాన్ కూడా బాక్సెస్, ప్లేట్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి బాగా తుడిచేసేసి అన్నీ కూడా అంతే కవర్ చేసేసేసి అన్నీ ప్యాక్ చేసేసి ఇంకా డెలివరీకి అయితే పోయినాను అన్నమాట. ఇంకా డెలివరీ అయిపోయి ఇప్పుడైతే 7th మంత్లో ఉంది. మా ఇంటికి ఇప్పుడైతే వచ్చినాను. ఇట్లా చేస్తుంటే మా ఇంట్లో వచ్చేసి రోడ్ సైడ్కే ఉంటుందన్నమాట. వెహికల్స్ ఎక్కువగా పారాడుతూ ఉంటాయి, దుమ్ము చాలా నిండుకుంటుంది కదా, ఇంకా అన్నీ అట్లా ఇడిచేసేస్తే చాలా గలీజ్ అయిపోతాయి కదా అని చెప్పి నేను ఈ పని అయితే చేస్తున్నాను. ఇంకా ఇంటికైతే వాపస్ వచ్చేసినాను కదా. అంటే నేను 5 మంత్స్లో ఆల్రెడీ ఒకసారి వచ్చి కూడా పోయినాను, ఒక 5 days ఉండి. ఇప్పుడైతే పర్మనెంట్గా వచ్చేసాను కాబట్టి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తాను. ఇంట్లో ఏమేమి సరుకులు ఉన్నో అవన్నీ కూడా బాగుండే పెట్టుకున్నాను. డేట్ అయిపోయినవన్నీ కూడా పడేసేసి ఇంకా ఇంటికి ఏమేమి కావాలో అవన్నీ కూడా తెచ్చుకున్నాము. ఇంకా ఏమేమైతే బాక్స్ ఎత్తిపెట్టింటి కదా బాక్సెస్, కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా బయటికి తీసి నీట్గా ట్రే క్లాత్లో అయితే తుడుచుకొనేసినాను. ఇంకా తెచ్చిన సరుకులన్నీ కూడా నీట్గా బాక్సెస్లో పెట్టేసుకుని ఇంకా ఎక్స్ట్రా ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక పెద్ద బాక్స్లో అయితే వేసేసి ఎత్తిపెట్టేసాను. ఇంకోటి ఏమంటే మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా అంటే ఎప్పుడు కూడా కిచెన్ అనేది క్లీన్గా ఉంటుంది. దాంట్లో కూడా ఇట్లా రోడ్ సైడ్ ఇండ్లు ఉంటే చాలా కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా దుమ్ము అనేది మనం ఇప్పుడు క్లీన్ చేసి ఉంటాము, ఇంకా 1 weekకి మళ్ళీ దానిపైన దుమ్ము అనేది పేరుకోపోతుంది అలమా. సో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా అంటే బెటర్. ఇంకా బాక్సెస్లోకి అన్ని సరుకులన్నీ వేసేసేసి ఆ ఏరియా అంతా నీట్గా క్లీన్ చేసేసి నాకు ఎన్ని కావాలో అన్ని బాక్సులు మాత్రమే పెట్టుకొని వద్దుకునేవన్నీ మళ్ళీ అవి కూడా ప్యాక్ చేసి ఎత్తిపెట్టేసినాను. నెక్స్ట్ ఇక్కడ తట్టల స్టాండ్, ఇదొక్కటే నేను ఇడ్చేసి ఉండేదన్నమాట. అంటే కవర్ చేయకుండా అట్లా ఇడ్చేసిపోయినాను. వచ్చేసరికి ఫుల్ దుమ్మ నిండుకొనేసి ఇంకా బూజు అయితే పట్టేసింది. ఇంకా దీన్ని క్లీన్ చేసేదే పెద్ద పని అయిపోయింది. ఇంకా దీన్ని క్లీన్ చేస్తున్నాం కదా, ఎవరైనా సరే ఇట్లా తట్టాల స్టాండ్ ఉంది అంటే దాన్ని అయితే చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి. కొంచెం చిన్న నార తీసుకోకుండా ఎక్కువ కొంచెం పెద్ద స్టీల్ నార వస్తుంది కదా క్లీన్ చేసుకునే దానికి, లేదా స్పాంజ్ వస్తుంది కదా, దాన్ని అయితే తీసుకొని చాలా స్లోగా పార్ట్ టు పార్ట్ అయితే క్లీన్ చేసుకోండి. కొంచెం మనము ఫాస్ట్గా చేసినా లేదా కొంచెం ఏమారినా కూడా చేతి తెగిపోతుంది. ఆల్రెడీ నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. చాలా షార్ప్గా ఉంటాయి దీని ఎడ్జెస్ అనేవి. కంబీలు ఉన్నాయి కదా మధ్యలో చిన్నవి, అవి కూడా అంతే చాలా షార్ప్గా ఉంటాయి. సో ఎవరు దీన్ని క్లీన్ చేసినా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి. 1-2 సార్లు అయితే కడుక్కోండి. ఇంకోటి ఏమంటే ఇట్లా స్టాండ్లోకి మనము తట్టలు, గ్లాసెస్, స్పూన్స్ ఏమైనా సరే బాగా కడిగినాక నీట్గా తుడిచాలన్నమాట. లేదంటే ఎండకు బాగా ఎండనీయాల. డ్రై అయినాకనే మనము దీంట్లోకి అయితే మనము సామాన్ని జోడించుకోవాలా, లేదంటే కిలుం పట్టేస్తుంది. నేను అప్పుడంతా అట్లా చేసినాను కాబట్టి ఈ స్టాండ్లో చాలా అయితే కిలుం పట్టేసిండే. అంటే కొంచెం బ్రౌన్ కలర్, అంటే స్టాండ్ మీద బ్రౌన్ కలర్ మార్క్స్ అన్నమాట ఆడాడ ఉంటాయి. అట్లా రాకుండా ఉండాలంటే మనము ఎప్పుడు కూడా సామాన్లు తడిగా ఉన్నప్పుడు మనం దీంట్లో అయితే జోడించకూడదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా మా ఇంట్లో ఉండేది ఇద్దరమే కాబట్టి నాకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే బయట పెట్టుకొని ఇట్లా జోడించుకుంటాను. ఇంకా అవసరం లేకుండావన్నీ కూడా నీట్గా కడిగేసేసి వాటిని కూడా ప్యాక్ చేసి పెట్టేస్తాను. చాలామంది ఇంట్లో చూస్తున్నాను ఏమంటే సామాన్లు దండిగా ఎక్కువ తీసుకొనేస్తారన్నమాట. చాలా సామాన్లు అయితే తీసుకునేసి అన్ని నీట్గా జోడించుకొనేసి ఉంటారు. మళ్ళీ దాన్ని ఇయర్లీ వన్స్ లేదా ట్వైస్ మాత్రమే తీసి కడుగుతూ క్లీన్ చేస్తూ ఉంటారు. నాకు అదంతా అనవసరం అనిపించింది. ఎంతమంది ఉంటారో అన్ని మాత్రమే పెట్టుకోవాలా, అంత మాత్రమే సరుకులు తెచ్చుకోవాలా. మనకి క్లీన్ చేసే పని తప్పుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది కదా. ఇంకా నా కిచెన్ అయితే చూడండి, చిన్ని కిచెన్నే నేను ఇట్లా అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నా నుంచి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఆ వీడియోస్ చేసేదానికైతే ట్రై చేస్తాను.